My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. So I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. If he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయనా. అయ్యా, ఈ రోజు ప్రభా మరి అద్భుతమైన రీతిగా ఈ 31వ దినమున అయ్యా ఈ శ్రమ కాలంలో మేము ఉంటుండగా ఈ ఆరాధనని, ప్రార్థనని, వాక్యాన్ని, పాటని మీకు సమర్పిస్తుండగా వింటున్న బిడ్డలతోనూ నాతోనూ ఉండి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనకిస్తున్న చక్కటి పాటతో ముందుకు సాగుదాము. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా. జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, జీవము గల దేవుడు మౌనముగా ఉండునా. తన పిల్లల కాయనా మేలు చేయకుండునా, తన పిల్లల కాయనా మేలు చేయకుండునా. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా. పరలోక తండ్రినడిగినా మెంచీవులీయకుండునా, పరలోక తండ్రినడిగినా మెంచీవులీయకుండునా. కరములెత్తి ప్రార్థించినా దీవెనలు కురియకుండునా, కరములెత్తి ప్రార్థించినా దీవెనలు కురియకుండునా. జీవము గల దేవుడు మౌనముగా నుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా. తన పిల్లల కాయనా మేలు చేయకుండునా, తన పిల్లల కాయనా మేలు చేయకుండునా. నిజముగా మొరపెట్టినా దేవుడాలకింపకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా. సృష్టికర్త అయిన ప్రభువునకు మన అక్కర తెలియకుండునా, సృష్టికర్త అయిన ప్రభువునకు మన అక్కర తెలియకుండునా. సరి అయిన సమయానికి దయచేయ
చేయక ఊరకుండునా, సరి అయిన సమయానికి దయచేయక ఊరకుండునా, జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా, నిజముగా మొరపెట్టినా దేవుడాలకింపకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా, సర్వశక్తుడైన ప్రభునకు సాధ్యము కానిదే ఉండునా, సర్వశక్తుడైన ప్రభునకు సాధ్యము కానిదుండునా, తన మహిమను కనపరుచుటకు దయచేయక ఊరుకుండునా, తన మహిమను కనపరుచుటకు దయచేయక ఊరుకుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా, తన బిడ్డల కాయన మేలు చేయకుండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా, నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా. మళ్ళీ చెప్దామండి, నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా, నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా అండి, పాట పాడుతూ మొరపెడుతున్నాము కదండి. నాకైతే పాట సరిగా రాదండి, రాగాలు రావు. కానీ ఒకటే, ఆ పాటలో ఉన్న మాటలు హృదయపూర్వకంగా మనం పాడుతున్నప్పుడు ఆయన విన్నాడు. నాకు తెలియదండి మీ జీవితంలో, కానీ నా జీవితంలో నేను నిజంగా మొరపెట్టిన, సహనముతో మొరపెట్టిన, మరి సహనము లేక మొరపెట్టిన, వేదనతో దేవాని ప్రశ్నించిన, మరి ఏ సమయంలో అయినా కూడా ఆయన నా ప్రార్థన ఆలకించాడు. నాకు ఎన్నో జవాబులు ఇచ్చినండి, లెక్క లేని అండి. నిజం చెప్పాలంటే ఈ 40 రోజుల పాటుగా ఈ పాటలు ఆరాధనని, మరి అలాగే ఈ వాక్యాన్ని పక్క పెట్టేసి 40 రోజులు మొత్తము కూడా మరి శిలువ ధ్యానాల బదులు ఒక్కొక్క దినము నా పట్ల దేవుడు చేసిన కార్యాలు, నా జీవితంలో చేసిన గొప్ప గొప్ప కార్యాలు నేను చెప్పడానికి మరి ఈ అర్ధగంట సమయం, ఈ 40 రోజుల సమయం కూడా సరిపోదండి. అలాంటి గొప్ప దేవుడు మన పట్ల ఉన్నాడు, మనకున్నాడు. నాకు చేసిన దేవుడు మీకు కూడా చేస్తాడు, మీలో కూడా ఉన్నాడని నేను నమ్ముతున్నాను. కొంచెంసేపు ఆరాధన చేసుకుందామండి. పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తోత్రం. రీఖాబా షరబా హల్లెలూయా. రీఖాబా షందరబా. గొప్ప దేవానికి స్తోత్రం. ఆయన వైపు చూద్దామండి, ఆయన వైపు చూద్దాము, మనుషుల వైపు కాదు, ఆయన వైపు చూద్దాం, ఆయన వైపు మొరపెడదాం. దేవానికి స్తోత్రం. రాజుల రాజా, మమ్మల్ని కరుణించండి అయ్యా, మమ్మల్ని కటాక్షించండి అయ్యా. అయ్యా నీ వైపే మొరపెడుతున్నామయ్యా, నువ్వు మౌనంగా ఉండే దేవుడు కాదయ్యా. నయ్యా మాకు సహనంతో జవాబిచ్చు దేవానికి స్తోత్రమయ్యా. మా పట్ల దీర్ఘశాంతము కలిగిన వాడా, కృపామయుడా, సత్యము ఎరిగిన వాడా, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి ప్రభా. అయ్యా తండ్రి, ఎర్ర సముద్రము 2 పాయలుగా చేసిన దేవా, ఆశ్చర్య కార్యములు చేసిన దేవా, మహా కార్యములు చేసిన దేవా. అయ్యా మా ప్రార్థనలు ఆలకిస్తున్న వాడా, మాతో మాట్లాడుతున్న వాడా, మమ్మల్ని విడవక ఎడబాయక మౌనంగా ఉండక జవాబిస్తున్న తండ్రి, నీకు 1000 కోట్ల వందనాలు తెలియజేసుకుంటూ ఈ స్తుతి ప్రార్థన ఆరాధన అయ్యా మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.
మరి ఈరోజు పాట పాడిన రీతిగా దేవాది దేవుడు మనల్ని దర్శిస్తున్నాడండి. అవును, మౌనంగా ఉండే దేవుడు కాదంట మన పట్ల, ఆయన జవాబునిచ్చే దేవుడు. ఎన్ని రోజుల నుండి మొర పెడుతున్నావా, ఉపవాసం ఉంటున్నావా, ఇవన్నీ దేవుడు ఏమి చూస్తలేడు, కానీ ఒకటి నీ హృదయ స్థితిని చూస్తున్నాడు. అవును, నువ్వు ఉపవాసం ఉండగలిగితే ఉంటున్నావు, దేవునికి స్తోత్రం. ఉండలేకపోతే మౌనంగా దేవుని సన్నిధిలో, ప్రభా నేను ఉండలేకపోతున్నాను, నువ్వు మూలుగుతున్న మూలుగులు సైతం ఆయన వింటున్నాడు. ఆయన మనకు ఓపికనిచ్చి ఉన్నాడండి. ఆ ఓపికతో మనం, నిరీక్షణతో మనం, సహనముతో మనము కనిపెడుతుండగా, అవునండి, ఆ ఓపిక ఇచ్చేది దేవుడే, ఆ సహనం ఇచ్చేది దేవుడే. ఆయన మన నిమిత్తము కూడా సహనంతో ఎదురు చూస్తూ, మన జీవితంలో మార్పుల కోసం ఎదురు చూస్తూ, మనకి ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు, అవునండి, రీఖాబా షరాబా సిఖందో రిహలాబా, అవును కదండి, ఎంత గొప్ప దేవుడు అండి. మనం పిల్లలు, మనము అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, నువ్వు అది చేస్తే అంటే లంచం కాదండి, లంచం ఇచ్చి అలా నెగిటివ్స్ వే కాదు, పాజిటివ్గా ఎంకరేజ్ చేయడానికి, అమ్మ నువ్వు ఇది చేస్తే నీకు చక్కగా చాక్లెట్ ఇస్తా, లేకపోతే నేను అది గిఫ్ట్ ఇస్తాను నీకు, నువ్వు ఇది కంప్లీట్ చేయని చెప్పేసి ఎంకరేజింగ్ అండి. ఎంకరేజింగ్ వేరు, చెడగొట్టడం వేరు. జాగ్రత్తగా వినండి. మరి ఎంకరేజ్ చేయడానికి మనం ఏదన్నా వాళ్ళకి గిఫ్ట్లను ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి ఏదైనా చెప్పొచ్చు అనమాట, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి. సో ఆ రకంగా మనం మనుషులమే ఎంకరేజ్ చేస్తే, మన పిల్లల్ని కానీ మనకు తెలిసిన వాళ్ళని కానీ, మరి అలాంటిది దేవాది దేవుడు మనల్ని ఎంకరేజ్ చేయాలని. అవును, నువ్వు సహనంగా ఉండు, ఓపికతో ఉండు, నువ్వు నేర్చుకో, ఓపికని నేర్చుకో. ఇదిగో నేనైతే మౌనంగా ఉండాలని అనుకోవట్లేదు, కానీ నువ్వు మౌనంగా భరించు, నేను నీకు జవాబిస్తాను, తగిన సమయంలో నేను హెచ్చిస్తాను, తగిన సమయంలో నీకు ఘనపరుస్తానని చెప్తున్నాడండి. నిజంగా ఈ పాట పాడుతుంటుండగా హన్నా గురించి మనం మొదటిగా ధ్యానించవచ్చండి. చక్కగా ఈరోజు హన్నా గురించి మనం ఆలోచన చేస్తే, 1 సామ్యుయేల్ గ్రంథంలో మీరు చదువు వచ్చిన వాళ్ళైతే వీలైతే చదవండి. తర్వాత అక్కడ చూస్తే ఆ హన్నా ఎవరు అంటే ఒక చక్కటి వ్యక్తికి భార్యగా ఉంది. అంటే మరి తనేమి లోపాలు కలిగిన స్త్రీ ఏం కాదు, లేకపోతే పాపం చేస్తున్న స్త్రీ కాదు, మంచి యథార్థవంతులు, మంచి కుటుంబంలో నుండి వచ్చిన వారు. అంత మాత్రమే కాదు, మరి చక్కటి వంశంలో ఉన్నవారు. అలాగే వారు ప్రతి సంవత్సరం కూడా దేవుని సన్నిధికి వెళ్తున్నవారు, దేవునితోనే ఉన్నవారు, దేవునిలోనే ఉన్నవారు. మరి ప్రతి సంవత్సరం కూడా మరి ఆచారం ప్రకారంగా, అప్పుడున్న పద్ధతి ప్రకారంగా ప్రతి సంవత్సరం దేవుని సన్నిధికి వెళ్ళి అర్పణలు చెల్లిస్తున్న కుటుంబంలో ఉన్న వారే ఈ హన్నా ఎల్కానా. మరి నిజం చెప్పాలి అంటే ఈ హన్నాకి మరి గర్భ ఫలము లేదండి. అక్కడ నేను ఆలోచన చేస్తే తనకు మరి ఇంకొక సవితి అనే ఒక స్త్రీ ఉందన్నమాట. తన భర్తకి 2 భార్యలు కాబట్టి మరి ఆ స్త్రీకి పిల్లలు ఉన్నారు, కానీ ఈ హన్నాకి పిల్లలు లేరు. అయినను తన భర్త కూడా ప్రేమిస్తున్నాడు కదా అండి. ఇది ఎంత గొప్ప ధన్యత. నాకు చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు. ఒక టైంలో మనం విన్నాం, పిల్లలు లేకపోతే మరి వేరే పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళని ఒక టైంలో మనం విన్నాము. కానీ ఈ మధ్య కాలంలో నాకు ఎన్నో ప్రేయర్ కాల్స్, పాపం గర్భఫలం లేక 20 సంవత్సరాలని, 10 సంవత్సరాలని, 9 సంవత్సరాలని, ఇట్లా కొన్ని సంవత్సరాల నుండి పిల్లలు లేరని, అంటే 5 కావచ్చు, 4, వాట్ ఎవర్ ద ఇయర్స్. కానీ నాకు ఒక్క విషయంలో వాళ్ళని బట్టి ఆనందం వేస్తుంది. ఏంటంటే పిల్లలు లేరు, కరెక్టే, వాళ్ళు క్రైస్తవులే కావచ్చు, అన్యులే కావచ్చు, కానీ ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే వారి భర్తలు వారిని విడిచిపెట్టలేదు. అవును, కొన్ని కుటుంబాల్లో గొడవలు అవుతున్నాయి, నేను కాదనట్లేదు, కానీ చాలా కుటుంబాలు అయితే నిజంగా ఇందుని బట్టి నిజంగా దేవునికి మహిమ. సరే, లోపం ఇద్దరిలో ఉండొచ్చా, లేకపోతే ఒకరిలో ఉండొచ్చా, వాళ్ళని ఎంత మంచి చక్కగా అంటే వాళ్ళు భార్య భర్తలు కలిసి ఉన్నారు. ఈ అన్నలాగా తన భర్త కూడా మంచిగా తనని ప్రేమిస్తున్నాడు, నేను 10 మంది పిల్లల కంటే శ్రేష్టమైన వాడిని కాదా అని చెప్పేసి ధైర్యం కూడా చెప్తున్నాడు. కానీ ఆమె మాత్రం ఒకటే ఆశపడుతుంది, నాకున్న ఈ నింద, ఈ గొడ్రాలని నింద నుండి నన్ను దూరం చేయి ప్రభా, నాకు ఈ నింద వద్దు, ఒకవేళ నువ్వు నాకు బిడ్డనిస్తే నీకు ఇస్తానని చెప్పేసి కూడా మొక్కుబడి చేసుకుంటూ ప్రతి సంవత్సరం దేవుని సన్నిధికి వెళ్తుంది. అయితే దేవుని సన్నిధికి వెళ్తుంది, అక్కడ నిందల పాలవుతుంది, తన తోటి మరి తన సహోదరి మరి తన్ని ఎక్కిర్చి పెడుతుంది, వేదన పడుతుంది. కానీ తను మాత్రం మళ్ళీ నేను అక్కడికి వెళ్తే నాకు అవమానం అవుతుంది. చాలామంది అంటారు కదా, అక్కడికి వెళ్తే, ఫంక్షన్కి వెళ్తే, మరి ఎక్కడికైనా వెళ్తే మమ్మల్ని అందరూ అవమానిస్తున్నారు, ఇంకా పిల్లలు పుట్టలేదు అంటున్నారు, లేకపోతే ఇంకా పెళ్లి కాని వాళ్ళని ఇంకా పెళ్లి కాలేదా, మేము అక్కడికి వెళ్తే అందరూ అడుగుతారు అని చెప్పేసి పాపం అవమానంతో వెళ్ళలేకపోతున్నారు. ఆ మనుషుల మధ్యలోకి వెళ్ళడానికి భయపడుతున్నారు, ఒక డిప్రెషన్ అయిపోతుంది, ఆ మాటలు పడలేక బాధపడుతున్నారు. నిజం చెప్పాలంటే అలాంటి వారిని ఈరోజు దేవుడు ధైర్యపరుస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు. ఆయన ఇచ్చిస్తున్నాడు. ఈరోజు నేను వాళ్ళు పలుకుతుండగానే మీ జీవితంలో వివాహం కోసం కనిపెడుతున్న వారికి వివాహాలు జరుగును గాక, జాబుల కోసము ఎదురు చూసిన వారికి ఇప్పుడే అపాయింట్మెంట్ లెటర్స్ వచ్చును గాక, ఎవరెవరైతే పిల్లల కోసం ఎదురు చూసిన వారికి గర్భఫలాలు ఇప్పుడే పొందుకుందురు గాక, యేసునామంలో రీఖాలామా షేకందరు. మీ అవమానానికి రెట్టింపు ఘనత దేవుడు ఇస్తుంటుండగా పొందుకొండమా యేసునామంలో రీఖారాబా. ఎందుకంటే దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు. నీ పక్షాన ఇప్పటివరకు మౌనంగా ఉన్నాడేమో. నేను మళ్ళీ చెప్తున్నానండి, హన్నా విషయంలో దేవుడు సంవత్సరాల కొలది మౌనంగా ఉన్నాడు. ఆమె మొర ఆలకించలేక కాదు, దేవుడు ఇవ్వలేక కాదు, పోనీ ఆమె ఏమైనా తప్పు చేసిందని కూడా కాదు, కానీ అక్కడ వాక్యం క్లియర్గా ఉంటుంది. హన్నా గర్భాన్ని దేవుడు మూసినందువలన దేవునికి
దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి హన్నా గర్భాన్ని ఎవరు మూసారంట? దేవుడు మూసాడటండి. దేవుడు మూస్తే ఇంకెవరు తెరుస్తానండి? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కానీ దేవాది దేవుడు అన్ని రోజులు ఆమె ప్రతి సంవత్సరం ప్రార్థనకి వెళ్తుంది. అవమానాల్ని సహిస్తూ అవమానమైనా సరే దేవుని మందిరానికి వెళ్ళడం మానలేదు, ప్రార్థించడం మానలేదు, దేవుని పాదాలు పట్టుకోవడం మానలేదు. కానీ విసుగక ప్రార్థన చేస్తుంది. వాళ్ళ భర్త కూడా పిల్లలు లేకపోతే ఏమవుతుంది అన్నా కానీ సరే అని మరి గమ్మున ఉండట్లేదు. కానీ నాకు పిల్లలు కావాలి అనే ఒక చక్కటి యథార్థమైన కోరిక కలిగి, ఏ స్త్రీకైనా తల్లి కావాలని ఆశ ఉంటుంది కదండి. ఆ యథార్థమైన కోరికతో మరి ఆమె దేవుని పాదాలే పట్టుకుంటుంది, దేవుని మాత్రం విడిచిపెట్టలేదు. కానీ అన్ని సంవత్సరాలు ఆ బిడ్డ పొందుకున్న సమాధానం ఏంటి తెలుసా అండి? దేవుని నుండి జవాబు వస్తుంది. కానీ ఆ జవాబు ఏంటి తెలుసా? సమాధానము కాదు, అది కేవలం సైలెన్స్ అండి. మౌనం అనే మనం పాడుకున్నాం కదండి, మౌనం అనే జవాబు ఆ బిడ్డ పొందుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. దేవుడు మౌనంగా ఉంటున్నాడు, అదే ఆమె పొందుకుంటున్న జవాబు అండి. అలా మౌనంగా ఉన్నాడని చెప్పేసి ఈమె మౌనం అయిపోలా, మొరపెట్టడం ఆపలేదు. ఆమె నిజంగానే మొరపెట్టింది, పాట పాడుకున్న రీతిగా అద్భుతముగా దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక సంవత్సరం మరలా వచ్చేసింది, ఎక్కడికి? మందిరానికి వచ్చింది. మరలా యథావిధిగా మొరపెడుతుంది. ఆ రోజైతే భయంకరంగా మొరపెడుతుంది. మరి అక్కడ ఉన్న ఏలి ఏమంటున్నాడు తెలుసా? ఇంది తాగొచ్చావా, మత్తురాలుగా వచ్చావా అంటే, కాదయ్యా, నా మనోవేదన దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను అన్నప్పుడు మరి ప్రతి సంవత్సరం చూస్తున్న ఏలియే. కానీ ఆ సమయంలో ఏం మాట్లాడుతున్నా తెలుసా? ఎందుకు నువ్వు తాగొచ్చావు అంటే, అయ్యా నేను తాగి రాలేదు అని చెప్పేసి అంటుంది ఆమె. వెంటనే, అయ్యో నువ్వు ఏడుస్తున్నావా, నీ బాధ ఉందా, సరే నువ్వేది కోరుకుంటున్నావో మరి అది దేవుడు నీకు ఇస్తున్నాడని చెప్పేసి ఆయన ఒక ప్రవక్త అండి. నిజమే, దేవుని సన్నిధిలో మరి ఒక యాజకుడిగా ఉన్నాడు. ఆయన మంచివాడా చెడ్డివాడా అనే తర్వాత విషయం. కానీ ఏదేమైనా దేవుని సన్నిధిలో ఒక యాజకుడిగా ఉన్నాడు, దేవుడు ఏర్పాటు చేసిన యాజకుడు. కాబట్టి ఆయన నోటి నుండి వచ్చిన మాట దేవునికి స్తోత్రం. ఏమనంటే, ఇదిగో నువ్వు బలము కలిగిన దానిగా తిరిగి వెళ్ళు, సంతోషంగా తిరిగి వెళ్ళు, ఎందుకంటే దేవుడు ఈ రోజు నీ మొర ఆలకించాడని. అవునండి, సంవత్సరాల కొలదిగా ఉన్న మరి ఆ మౌనము, దేవుని మౌనము బ్రేక్ అయిపోయింది. అప్పటి వరకు ఆ బిడ్డ పొందుకుంది మౌనము, దేవుని మౌనం అనే జవాబు. ఈ రోజు ఆ మౌనం బ్రేక్ అయిపోయింది. సంతోషంతో అంటే ఆ మాట పలకగానే ఆమె ఏమైపోయిందంటే దేవుని సంతోషం చేత నింపబడింది, ఆనందంతో నింపబడింది. మరి అక్కడేమైనా సూచన ఉందా, అక్కడేమైనా జవాబు వచ్చిందా, అక్కడేమైనా తను గర్భవతి అయిందా అంటే అదేమీ తెలియదు. కానీ సంతోషంగా తిరిగి వెళ్ళింది. ఇంకెప్పుడు దుఃఖాకాంతలు కాలేదంట. సంవత్సరం తిరిగే లోపలే చక్కటి కుమారుండి సామ్యాల్ని కనిందండి. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఎవరు తెలుసా? దేవాది దేవుడే. ఎవరు తెలుసా అండి? ఎందుకు తెలుసా అండి? సామ్యాల్ అనే శ్రేష్టమైన కుమారుడు మరి హన్నా గర్భంలోకి వెళ్ళి, అది కూడా మొదటి సంతానంగా రావాలి. కాబట్టి మరి ఏ సమయంలో ఆ సామ్యాల్ అనే వ్యక్తి మరి పుట్టాలి అనేది పరలోకంలో ఆల్రెడీ నిర్ణయించబడింది. కాబట్టి అందరి నిమిత్తము దేవుడు మౌనంగా హన్నా ప్రార్థన పట్ల ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవాది దేవుడే కావాలని ఈ గొప్ప ప్రణాళిక నిమిత్తము ఆ హన్నా గర్భాన్ని ముయ్యడం అనేది జరిగింది. తగిన సమయం వచ్చిన తర్వాత మరి దేవాది దేవుడు ఆ గర్భాన్ని తెరిచి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటున్నా, ఈరోజు మీరు ఏ గర్భంతో ఉన్నారో, అంటే వేదన అనే కష్టాలలో మరి ఏ సమస్యకి జవాబు లేక మరి మీరు బాధపడుతున్నారో, అది ఎలాంటి సమస్యనేనండి నాకు తెలియదు. గర్భఫలమే కావచ్చు, వివాహాల విషయమే కావచ్చు, జాబుల విషయమే కావచ్చు, లేకపోతే కుటుంబాల విషయమే కావచ్చు, మరి ఏ సమస్య నిమిత్తం సంవత్సరాల కొలది మీరు ఎదురు చూస్తున్నారో, ప్రార్థన చేస్తున్నారో, మరి జవాబు రాక దేవుడిని మరి పట్టుకునే ఉన్నారేమో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ దేవుని మీద అలిగి దూరంగా ఉన్నారేమో. ఏదేమైనా ఈరోజు దేవాది దేవుడే తన మౌనాన్ని బ్రేక్ చేస్తున్నాడు. ఈ రోజు ఆయన ప్రవక్తగా నిలబడుతును. మరి ఆయన నోటి నుండి వచ్చిన మాటని నా నోటి నుండి వస్తుంటుండగా మీ జీవితంలో జవాబు వచ్చును గాక. ఆ ప్రసవ వేదన కంప్లీట్ అయిపోయి మీరు బిడ్డల్ని కందురు గాక. యేసు నామములో ఆ ప్రశ్నకి, ఆ ఇబ్బందులకి, ఏ సమాధానం కోసం అయితే ఎదురు చూస్తున్నారో అవన్నిటికీ మీకు జవాబులు వచ్చును గాక. ఎందుకంటే మీరు సహనంగా మొర పెడుతుంటుండగా దేవాది దేవుడు ఈరోజు మీ ప్రార్థనలు ఆలకిస్తున్నాడు. ఆయన జవాబు పంపేసే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రీకాబాషి కందరబ. అవును, నిజ స్నేహితుడు మొరపెట్టాడండి. బైబిల్లో చూసినప్పుడు ఎవరు ఆ నిజ స్నేహితుడు ఎవరు తెలుసా అండి? మనకైతే నిజ స్నేహితుడు అంటే మన దేవాది దేవుడు అండి. ఈ మనుషులైతే కానీ కాదే లోకంలో. కానీ బైబిల్లో ఒక చక్కటి నిజమైన స్నేహితుడు ఉన్నాడు. ఎవరంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా అండి? పాపం రాత్రిపూట మరి భోజనం చేసి తన పిల్లల్ని పడుకోబెట్టేసి తను కూడా సెట్ అయిపోయి పడుకున్న సమయంలో అనుకోకుండా మరి దారి మార్గంలో వెళ్తూ తన స్నేహితుడు వస్తాడంట. ఎక్కడికి? తన ఇంటికి వస్తాడంట. ఇది యేసు ప్రభువు వారు చెప్పిన ఉపమానం అండి. అయితే ఆ స్నేహితుడు వచ్చినప్పుడు మరి తనకి ఆహారం ఇవ్వడానికి తన దగ్గర ఏది లేనందున వెంటనే తను లేచి ఏం చేస్తాడంటే, తినకైతే తలుపు తీస్తాడు, వాళ్ళని ఇంట్లో పెడతాడు. తర్వాత కలిగి ఉన్న ఇంకొక స్నేహితుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి తలుపు కొడతా ఉన్నాడు. ఎలా కొడుతున్నాడు తెలుసా? అయ్యా స్నేహితుడా, నువ్వు పడుకున్నావా? కొంచెం లెగవా, ఎందుకంటే నా ఇంటికి నా స్నేహితుడు వచ్చాడు, మరి తనకి
ఇవ్వడానికి నా దగ్గర ఆహారం లేదు, కొంచెము ఆహారం అప్పుగా ఇస్తావా, నీ దగ్గర ఏమైనా వండింది మిగిలింది ఉంటే నాకు ఆహారంగా ఇస్తావా, నేను నా స్నేహితుడికి పెట్టుకోవాలని పదే పదే తలుపు కొడతా ఉన్నాడండి. ఎంత ఓపికతో కొడుతున్నాడు తెలుసా అండి. ఎవరండి అలా ఉంటారు? ఎవరైనా ఉన్నది లేనిది వండి పెడతాం, లేకపోతే మేము వండుకొని తినేసాము అని చెప్పేసి మీరు పడుకోండి, ఇంకా లేట్ వచ్చేసింది, ఇది టైం కాదు వండి పెట్టడానికి అని అనే మనుషులు కూడా ఉంటారు ఈ రోజులలో. అంత మాత్రమే కాదు, ఇక్కడ తన దగ్గర వండి పెట్టే అంత లేదేమో, మరి అందుకోసమే మరి లేదని చెప్పేసి గమ్మున పడుకుంటే అయిపోయేదేమో. కానీ మరి ఆయన వెళ్ళి ఆ రాత్రి పూట సిగ్గుపడక, అంటే అడగడానికి సందేశించక, మనం కొన్ని ఎవరినైనా అడగాలంటే సిగ్గుపడతాం, అమ్మో ఏమనుకుంటారో, అయ్యో నేను అడిగితే నేను తగ్గిపోతాను కదా, నాకు అవసరమా, నాకు ఆ కర్మ ఏంటి అని అనుకుంటాం. కానీ ఇతను మాత్రం తన స్నేహితుడు ఆకలి తీర్చడానికి, ఒక రాత్రి తినకపోతే ఏమైనా చచ్చిపోతానని ఏం కాదు, కానీ తన దగ్గరికి వచ్చిన స్నేహితుడు ఆకలితో ఉండకూడదని చెప్పేసి ఇంకొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి ఆయన లెగలేకపోయినా లేసేంత వరకు తలుపు కొట్టి 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 మొత్తం మీద అక్కడి నుండి ఆహారం తీసుకొచ్చి స్నేహితుడికి పెట్టినట్టుగా ఉన్నాడు. నిజమైన స్నేహితుడు కాదంటారా అండి? నిజమా? ఏంటంటే మన దగ్గర ఉన్నది సహాయం చేయడం పెద్ద గొప్ప ఏం కాదు, కానీ ఇతరులకి మరి సహాయం చేసేటప్పుడు మన దగ్గర లేనిది కూడా మనం తీసుకొచ్చి ఇవ్వడం అనేది నిజమైన స్నేహితుడి లక్షణం కదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ నేనేమంటున్నానంటే నిజంగా ఈ నిజమైన స్నేహితుడు తన స్నేహితుడి కోసం మొరపెట్టాడు, మరి ఇంకొకరి దగ్గర చెయ్యి చాపాడు అని చెప్పేసి అంటున్నాను. ఆ రీతిగా మనం కూడా, అంటే నేను ఇతరుల కోసం నువ్వు మరి అతిగా వెళ్ళి సహాయం చేయమని నేను అనట్లేదు, నీకు శక్తికి మించిన సహాయం చేయమని నేను అనట్లేదు. ఒకవేళ అవసరమైతే నిలబడాల్సి వస్తే నిలబడాల్సిన అవసరం ఎంతవరకు ఉంటే అంతవరకే చేయమని కూడా నేను బ్రతిలాడుతున్నాను. పేతురు ఎలాంటి మొర పెట్టాడు తెలుసా అండి? దేవునికి మహిమ కలుగును గాక. పేతురు అంటాడు, ప్రభా, ఒక సందర్భంలో యేసు ప్రభు వారు మరి నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తుంటుండగా అప్పుడు తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ని గద్దించేశాడు. తుఫాన్ ఆగిపోతూ ఉంది. అంటే నిజం చెప్పాలంటే ఆగిపోలేదండి, తుఫాను ఉంది. యేసు ప్రభు వారు నడుచుకుంటూ వస్తుంటే వీళ్ళు శిష్యులంతా పడవలో ఉండి మరి భూతం అనుకుంటే, కాదు కాదు నేను భూతం కాదు, నేను యేసుని అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు పేతురు ఒక మాట అంటాడు. మిగతా వాళ్ళంతా కంగు తింటారు, కానీ మరి పేతురు ఒక మాట ధైర్యంతో అంటాడు. ఏంటంటే, అయ్యా నిజంగా నువ్వే అయితే నన్ను ఆదేశించు, నన్ను కమాండ్ చేయి, నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను. అంటే ఆయన నడుస్తున్నాడు, ఈయన నడవాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఇలాంటి కోరిక అందరికీ కలిగి ఉండాలండి. ఎలాంటి తెలుసా? యేసులాగా అండి, యేసులాగా అద్భుతాలు, యేసులాగా సూచక్రియలు, యేసు స్వరూపం, యేసు అనేది పేతురులో ఉంది. అంటే యేసులో కలిగిందంతా తనకు కావాలని కోరుకుంటున్నాడు. అంటే ఇది యథార్థమైన కోరిక అండి. దయచేసి యథార్థమైన కోరికకి లేకపోతే రోషంతో, లేకపోతే రేషంతో, లేకపోతే కుళ్ళుకు తంత్రంతో అది కూడా నాకు కావాలనేది కాదు, కానీ యథార్థంగా కోరుకునే లక్షణాలు, కోరికలు కొన్ని ఉంటాయి మనిషిలో. సో ఇక్కడ పేతురు కూడా, అయ్యా ఇది నిజంగా నువ్వైతే నేను కూడా నీతో పాటుగా నడుచుటకు నాకు ఆజ్ఞ ఇవ్వమంటాడు. ఎందుకంటే తినవాళ్ళైతే కాదు, ఆయన ఆజ్ఞ ఇస్తే అది జరుగుతుంది నా ద్వారా అని నమ్ముతా ఉన్నాడు. సో అక్కడ పేతురు సముద్రంలో కాలు పెడతాడు. చూడండి ఎంత గొప్ప అద్భుతం అండి. అసలు ఎవరైనా ఈ అద్భుతము చేసి ఉన్నారా ఈ లోకంలో? దేవునికి స్తోత్రంగా. దేవుని తర్వాత, యేసు ప్రభు తర్వాత మరి కేవలం పేతురు మాత్రమే నీళ్ళ మీద నడిచినట్టుగా మనం చూస్తూ ఉంటాం. వేసాడు, సముద్రంలో కాలు పెట్టాడు, 4 అడుగులు వేసాడు, 40 అడుగులు వేసాడో వేసాడు, కానీ అనుకోని రీతిగా చుట్టూ అటు ఇటు చూస్తున్నప్పుడు భయం వేసి ఆయన మునిగిపోజాలాడు. ఆ మునిగిపోతున్నప్పుడు కూడా మరి ఆయన చేస్తున్న పని ఒకటి తెలుసా? అయ్యో నేను మునిగిపోతున్నాను, అనవసరంగా నడిచానని చెప్పేసి ఆయన భయపడి మునిగిపోలేదు, కానీ వెంటనే యేసుప్రభు అక్కడ ఉన్నాడని తెలిసి మొర్రపెట్టాడండి. ఎలాంటి మొర్రపెట్టాడు తెలుసా? అయ్యా నన్ను కాపాడు అని చేయి చాపి అడిగాడు. హల్లెలూయా. ఆ మొర్రపెడుతున్న, అవునండి, యథార్థంగా నడవడానికి ఇష్టపడ్డాడు, యథార్థంగా క్రీస్తులాగా నడవాలని కోరుకున్నాడు, యథార్థంగా విశ్వాసంతోనే ముందుకెళ్ళిపోయాడు. అయితే పడిపోతున్నప్పుడు కూడా యథార్థంగానే నిజంగానే దేవుని వైపు మొరపెడుతున్నాడు. నిజం చెప్పాలంటే నేను కానీ ఆ స్థితిలో ఉంటే, అంటే మనం కానీ ఆ స్థితిలో ఉంటే, ఏంటి ప్రభా నువ్వు నడవమన్నావు, నేను నడిచాను, నన్ను ఎట్లా పడేస్తావు, నువ్వు ఎందుకు పడేసావు, నేను పడుతుంటే మునుగుతుంటే ఎందుకు చూస్తున్నావు అని అంటాం. అంతే కదండి మనం చేస్తాం మన జీవితంలో కూడా. దేవుడు ఏదైనా చెప్పి మనం చేస్తూ ఉంటే మనకేమైనా ఆటంకాలు, ఇబ్బందులు ఇరుకు, నువ్వే కదా ప్రభా చెప్పావు, మళ్ళీ ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి, శోధనలు ఎందుకు వస్తున్నాయి, నువ్వు చూసుకోవాలి కదా అని చెప్పేసి దేవునితో ఫైట్ చేస్తూ ఉంటాం. కానీ అక్కడ పేతురు ఆ మాట అనలేదు తెలుసా అండి? ఏమంటున్నా, అయ్యా నేను మునిగిపోతున్నాను, నన్ను కాపాడు అని చెయ్యి చాపి ధైర్యంగా యథార్థంగా మొరపెడుతున్నాడు. వెంటనే యేసుప్రభు వారు తన చేతిని పట్టి లేపి మళ్ళీ ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్తారు. మీరు ఒక విషయం గమనించాలా, అక్కడ పేతురు నడిచినంతసేపు అక్కడ తుఫాను ఉన్నది, యేసుప్రభు నడుస్తున్నాడు, తుఫాను ఉంది, పడవలో మిగతా శిష్యులు అలాగే ఉన్నారు, తుఫాన్లో సముద్రం పైన నడిచాడండి పేతురు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తుఫాను ఉంది కాబట్టే మరలా చూసి భయపడి మునిగిపోయాడు, కానీ దేవుడు మరలా లేపాడు. ఇప్పుడు మన జీవితంలో కూడా తుఫాన్లు ఉన్నా మనం దేవుని వైపు చూస్తూ సాగాలి. ఏ సమస్య వచ్చినా మనం దేవుని చూస్తూ సాగాలి. ఇదిగో మరి ఎవరెవరో ఎన్నెన్నో ప్రవచనాలు చెప్తా ఉన్నారు, అవన్నీ దేవుడి వారికి చెప్పినయే కావచ్చు, రాబోయే సంఘటనలో ఎన్నో భయంకరంగా రాబోతున్నాయని మనం చూడబోతున్నాం అని చెప్పేసి క్రైస్తవ
క్రైస్తవులమైన మనం వింటా ఉన్నాము, లోకంలో ఉన్న వాళ్ళు కూడా కొన్ని అర్థమవుతా ఉన్నాయి. కానీ ఏది వచ్చినా ఏమున్నా కానీ దేవుడు మన పక్షాన ఉన్నాడు, మనకు సహాయం చేస్తాడని మనం నిరీక్షణ కలిగి ముందుకు సాగవలసిన వారిగా ఉన్నామండి. మనం కుప్పగూడడానికి వీల్లేదు, మనం కృషించిపోవడానికి వీల్లేదు. మనం చేయగలనంత మనం చేస్తూ ప్రార్థించుకుంటూ ముందుకు సాగినప్పుడు దేవుడు ఎలా విడిపించాలో విడిపిస్తాడు, ఎలా సహాయం చేయాలో మనకి సహాయం చేస్తాడు. ఆయన మన చేతులు పట్టుకొని ఉన్నాడండి. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, మనం గతంలో ధ్యానించినట్టుగా. కాబట్టి నేనేమంటున్నానంటే ఇక్కడ పేతురు మొరపెట్టాడు, యథార్థంగా మొరపెట్టాడు, నిజముగా మొరపెట్టాడు. దేవునికి స్తోత్రం కలంగాక దేవుడు పేతురుని లేపి ఉన్నాడు. గొప్ప అద్భుతానికి కర్తగా మారిపోయాడు ఈ పేతురు గారండి. దేవునికి స్తోత్రం. ఆయనకి చేపలను పట్టడము తెలుసు, ఆయనకి మనుషులని ఎలా పట్టాలో తెలుసు. అలాగే పేతురు అనేవాడు ఒక బండలాగా తయారైపోయి అంటే స్ట్రాంగ్గా అయిపోయాడానికి కారణం ఈ తన జీవితంలో అనుభవించిన ఇలాంటి గొప్ప గొప్ప అద్భుతాలని నేను నమ్ముతున్నాను అండి. ఆనాడు మరి యోర్దానుని మరి 2 పాయలుగా చేయడానికి ముందు ఏం చేశారు తెలుసా? దేవుని మందసంని మోస్తున్న వారు మరి అక్కడ కాలు పెట్టినప్పుడు ఆ యోర్దాను నది ఆగిపోయిందంట. హల్లెలూయా. ఆఫ్ కోర్స్ అక్కడ యెహోషువ మాట, దేవుని ఆజ్ఞను బట్టి వారు మందసాన్ని మోస్తూ మరి పెట్టారు. ఇక్కడ పేతురు మరి దేవుని మాట విధేయత చూపించి అడుగు పెట్టాడు. అయితే ప్రభా నా ఇష్టము కాదు నీ చిత్తం అన్నట్టుగా దేవుడు చెప్పకుండా అది చేయలేదండి. ఇప్పుడు మనం కూడా ఎన్నోసార్లు దేవుని చిత్తం ఏంటో కనుక్కొని మనము అడుగు వేయాల్సిన వారంగా ఉన్నాం. అలాగే అక్కర్లు అవసరతలు కూడా దేవుడికి మన అక్కర్లు తెలుసండి, మన అక్కర్లు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో మనకేం కావాలి, మనకి ఎంత కావాలి, మనకెవరు కావాలి, మనకి ఎవరి తోడు కావాలి, ఎవరి తోడు అవసరం లేదు. ఇదిగో నీకు ఏ భర్త కావాలి, నీకు ఏ భార్య కావాలి, ఎంతమంది పిల్లలు కావాలి, నువ్వు ఎంతమందిని అయితే నువ్వు పోషించగలవు, లేకపోతే నీకు ఏ ఇల్లు అయితే సరిపోతుంది, ఎంత ఇల్లు అయితే సరిపోతుంది, నీకు ఏ జాబ్ అయితే నీకు సరిపోతుంది, అన్నీ కూడా ఆయన ఆల్రెడీ తెలుసుకున్నాడండి. ఆయనకి తెలుసు. కేవలం ప్రభా ఇదిగో నేనైతే పలానాది అడుగుతున్నాను, ఇదైతే నాకు బాగుంటుంది అనిపిస్తుంది, అయ్యా ఇది నేనైతే ఆశపడుతున్నాను, ఇది మంచిదో చెడుదో నాకు తెలియదు, ఇది నాకు కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ నీ చిత్తం ప్రకారంగా నాకు దయచేయి ప్రభా, ఏది నాకు మేలో అది మాత్రమే దయచేయి ప్రభా అని చెప్పేసి నువ్వు సమర్పించుకుంటే ఆయన మేలుదే మనకి ఇస్తాడండి. లేదు నాకు ఇదే కావాలని మొండి పెడితే అది కూడా ఇస్తాడు. ఆ తర్వాత అనుభవించాల్సింది నువ్వు. మళ్ళీ ఏమంటావు? ప్రభా నేను ప్రార్థన చేశాను కదా, నేను ప్రార్థన చేస్తేనే ఇచ్చావు కదా ప్రభా, కానీ నాకు ఇక్కడ కష్టం వస్తుంది కదా ప్రభా, ఎక్కడున్నావు ప్రభా అని మాత్రం మీరు దేవుని అడగడానికి మనకి అర్హత లేదు. కానీ యథార్థంగా ప్రభా ఇదిగో నిన్ను అడిగి పొందుకుంటున్నాము అని విశ్వాసంతో పొందుకుంటే అవును, ఒకవేళ అక్కడ సమస్య వచ్చినా కూడా ఆయన చూసుకుంటాడండి. మనం దేవుని ప్రశ్నించాల్సిన అవసరము రానే రాదు. మనకి దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి కష్టకాలంలో ఆయన విడిపించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. చూడండి, అన్న మొరని ఆలకించిన దేవుడు అన్న జీవితంలో ఉన్న ఆ సైలెన్స్ అనే మౌనాన్ని బ్రేక్ చేసి ఒక్క మాట ద్వారా అద్భుతం చేసి సామ్యాలను ఇచ్చిన దేవుడు. ఇదిగో పేతురికి కూడా దేవుడు ఒక మాట ఇచ్చి ఆజ్ఞ ఇచ్చి సముద్రం మీద నడిచేలాగా చేసిన దేవుడు. అలా మునిగిపోతున్నా కూడా మరి మళ్ళా లేవనెత్తిన దేవాది దేవుడు. ఈరోజు నీ జీవితంలో కూడా మనం ఎంత పెద్ద పనులు ఉన్నా, ఎంత పెద్ద బాధ్యత ఉన్నా, నీకు ఎంత పెద్ద దర్శనము దేవుడు ఇచ్చి ఉన్నాడో, అయ్యో అది నేనా అని నువ్వు అనుకుంటున్నావేమో, అవును నువ్వే, నీ వల్లనే అది సాధ్యమని దేవుడికి తెలుసు. నీ వల్లనే పేతురుని సముద్రం మీద నడిపించగలిగినప్పుడు నువ్వు ఈ సమస్యల గుండా ఎదుర్కొంటావు, ఈ సమస్యలు నువ్వు ఈదుకుంటావు, ఈ సమస్యలను జయిస్తావు అని సామర్థ్యత నీలో దేవుడు పెట్టాడు. కాబట్టి ఆ గొప్ప బాధ్యతను, ఆ గొప్ప దర్శనాన్ని దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి నువ్వు నిలబడు, దేవుడు నిన్ను ఘనపరుస్తాడు, దేవుడు నీతో ఉంటాడు. అవును, సహాయం చేసే విషయంలో కూడా ప్రతి ఒక్కరికి మనం సహాయం చేయలేమండి, కానీ చేయగలిగినంత చేయకపోతే కూడా పాపం అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు ఇదిగో ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టినట్టుగా మనం ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమీ అడిగి మొరపెట్టాల్సిన అవసరం లేదు. కానీ కనీసం ఇతరుల కోసం మనం దేవుని పాదాలు పట్టుకొని ప్రభా వాళ్ళకి ఇది చేయి ప్రభా, వాళ్ళకి అది చేయి ప్రభా, ఇది వాళ్ళ అవసరతలో ఉన్నారు, వాళ్ళ అక్కర్లో ఉన్నారు, అయ్యా నేనైతే చేయలేను కానీ నువ్వైతే చేయగలవు కదా అని వారి కోసం సాధ్యమైనంత వరకు మనం మొరపెట్టగలిగితే దేవునికి స్తోత్రం కలుగును గాక. వారితో పాటుగా దేవుడు నిన్ను మనల్ని కూడా దీవిస్తాడని నేను నమ్ముతున్నాను. హో రీహల్లా మషి కందరబ గొప్ప దీవెనలో దేవుడు హృదయాంతరంగంలోకి వెళ్ళి మనం వెళ్తున్నామండి. ఆయన హృదయాంతరంగంలో ఉన్న సత్యాలు మనం నేర్చుకుంటున్నాం. ఆయన హృదయంలో ఏముందో మనం నేర్చుకుంటున్నామండి. 40 రోజులు రీఖాబా శేకంద. అవును, ఆయన హృదయానుసారులుగా జీవించడానికి, ఆయన హృదయంలో ఏముందో అది పట్టుకొని పరిగెత్తడానికి దేవుడు మనకి నేర్పిస్తున్నాడు, మనకు బోధిస్తున్నాడు. ఈ బోధ నుండి మనం తొలగిపోకుండా స్థిరపరచుకుందాం, మనం సిద్ధపరచుకుందాము. మనల్ని ఎవరు కూడా కదిలించకూడదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నాన్ని ఎవరు కదిలించలేరు. అలాగే ఆ స్నేహితుడు కూడా తలుపు కొట్టడం ఆపలేదు, ఆహారం పొందుకునేంత వరకు. దేవునికి స్తోత్రం. పేతురు కూడా మునిగిపోతే పోయాను కదా ఇంకేంట్లే అనలేదు, అలా అని చెప్పేసి దేవుని దూషించలేదు. కానీ చేయి చాపాడండి. హల్లెలూయా. నువ్వు కూడా చేతులెత్తుదాం, ఆయన వైపు చేతులెత్తి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈ సమయంలో థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, ఇదిగో తండ్రి నాయనా మేము మొర పెడుతున్నామయ్యా. అయ్యా మా అవసరతలు అక్కర్లు ఎరిగిన దేవా, అయ్యా ఈ పాట ద్వారా నిజమే తను ఈ పాట పాడడం అయితే నాకు రాలేదు ప్రభా, రాగాలు తప్పిపోయినేమో క్షమించండి. కానీ ప్రభా ఈ పాటలోని మర్మం అంతరంగము తండ్రి సత్యాలు మాకు బోధించి అయ్యా తండ్రి ప్రభా మమ్మల్ని బలపరిచిన దేవా, నా తండ్రి వింటున్న ప్రతి బిడ్డను దీవిస్తున్నందుకు వందనాలు. గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలం ఇస్తున్నందుకు వందనాలు. ఏ బిడ్డలు ఏ అవసరత నిమిత్తము తండ్రి ప్రభావం అయినా ఎదురు చూస్తున్నారో, వేదన పడుతున్నారో, కన్నీరు కార్చారో, సంవత్సరాల కొలది ఎదురు
చూస్తున్నారో ప్రభా ప్రతి ప్రార్థనకి ఈరోజు జవాబు వచ్చును గాక, ఈ అద్భుత కార్యములు జరుగును గాక. రీకా బాషి కందర బాసి కందురబ ప్రభా అంత మాత్రమే కాదు ప్రభా, వారి జీవితంలో అయా ఏ లోటు ఉందో ఆ లోటులన్నింటిని తొలగించి ప్రభా నువ్వే ప్రభా నాయన నిజ స్నేహితుడిగా వారి జీవితంలో ఉండే వాళ్ళు నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనలు పెట్టుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.